కనపడేటప్పుడు ఎవరు కూడా బాధపడకూడదని, ఎవరి ప్రాణం కోల్పోకూడదని ఆ నమ్మకంతో మేము 2005లో ఏర్పాటు చేసింది friendssupport.org. ఇండియాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన వెబ్సైట్ అనమాట. అంటే నిమిషంలోని వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయినా దేశంలో వాళ్ళకి ఏ గ్రూప్ కావాలి, ఇప్పటి వరకు 20,000 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఇండియా నుంచి. ఓకే, నా పేరు షరీఫ్ అండి. friendssupport.org అనే ఈ వెబ్సైట్ స్వచ్ఛంద రక్తదాతల వివరాలతో కూడిన ఈ వెబ్సైట్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ని అనమాట. ఈ 2009 ఇయర్కి గాను యునిడో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ సమ్మిట్ యూత్ అవార్డుని ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ప్రకటించారనమాట. ఇది వరల్డ్ వైడ్గా 100+ కంట్రీస్ నుంచి 600+ ఎంట్రీస్ వచ్చాయన్నమాట. వాళ్ళలో 20 మెంబర్స్ ఇంటర్నేషనల్ జ్యూరీ మెంబర్స్ 3 స్టేజెస్లో స్క్రీనింగ్ చేసి సొసైటీకి ఇంటర్నెట్ ద్వారా యూత్ ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు త్రూ ఇంటర్నెట్ సర్వీస్, అది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లాగా దీన్ని ఒక పేరు పెట్టారనమాట. అంటే రాబోయే 100 ఇయర్స్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎంతమందిని అవేర్నెస్ క్రియేట్ చేయగలదు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు మాకు అవార్డుని అనౌన్స్ చేశారు. మెక్సికోలో ఈ సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు 3 days ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళ ఇంటర్నేషనల్ ఫోరం ఈ మీటింగ్స్ జరుగుతాయన్నమాట. అప్పుడు మాతో పాటు అంటే ఇండియా నుంచి ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్కి అవార్డు వచ్చిందని మేము చెప్పుకోవడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంటర్నేషనల్ ఇలాగే వరల్డ్ వైడ్గా వచ్చిన ఈ 20 మెంబర్స్ ఆ 3 days ఇంటర్నేషనల్ ఫోరంలో అందరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసి మేము కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రెండ్స్ సపోర్ట్ కాన్సెప్ట్ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయడానికి ఈ ఫోరం మాకు, ఈ ప్లాట్ఫామ్ మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఈ 3 daysకి మాకు అకామిడేషన్ ప్లస్ అక్కడ ఉండటానికి అన్నీ కూడా యునిడో వాళ్ళే ఖర్చు మొత్తం చూసుకుంటామని చెప్పి మాకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారనమాట. ఈ www.friends2support.org అనే వెబ్సైట్లో స్వచ్ఛంద రక్తదాతగా యువత వాళ్ళ పేరుని ఎలాగైతే వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళ సొంత ఈమెయిల్ ఐడి కానీ, ఆర్కుట్ కానీ, ఫేస్బుక్ కానీ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో, అలాగే ఇందులో కూడా వాళ్ళ బేసిక్ డేటా, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు వాళ్ళ తాలూకా బ్లడ్ గ్రూప్ అందులో పొందుపరిచి నేను ఒక స్వచ్ఛంద రక్తదాతగా చేరడానికి నేను ఇష్టపడుతున్నాను అనేది వాళ్ళ కన్సెంట్ ఇస్తే చాలా సింపుల్ ఫార్మ్ ఉంటుంది. అందులో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యాజ్ ఎ బ్లడ్ డోనర్ అని ఉంటుంది. దాంట్లో క్లిక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడ వాళ్ళ పేరు నమోదైపోతుంది. ఆ ఉన్న 17 బ్లడ్ గ్రూప్స్లోంచి వాళ్ళ బ్లడ్ గ్రూప్లో వాళ్ళ పేరు నమోదైపోతుంది. అక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ల్యాండ్లైన్, మొబైల్ నంబర్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన చోట ఎవరికైనా అవసరం అయినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు డైరెక్ట్గా ఈ రక్తదాతలని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఎక్కడ అవసరమో ఆ హాస్పిటల్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ పిలుస్తారు వాళ్ళని. ఈ క్రమంలో ఏంటంటే ఇంకొకరికి అవసరం అయినప్పుడు కూడా
వాళ్ళు అందులో ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మాకు ఫలానా తారీఖు ఈ సర్జరీ ఉన్నది, దానికి ఇన్ని 4 యూనిట్స్ అవసరం ఉంటాయి, దాంట్లో వచ్చి మీరు డొనేట్ చేయొచ్చు అనేది ఆ రిక్వెస్ట్ కూడా ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళ హాస్పిటల్ పేరు, పేషెంట్ పేరు, కాంటాక్ట్ అడ్రస్, ఫోన్ నంబర్స్ ఇస్తే అక్కడే స్వచ్ఛందంగా ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి చెప్తారనమాట. ఒక పర్సన్ బ్లడ్ నీడ్ దీని ద్వారా బ్లడ్ తీసుకోవడానికి అవకాశం క్లియర్ ఎక్స్ప్లెయిన్. దీంట్లో రక్తం అవసరం అనేవాడు ఈ www.friends2support.org అనే వెబ్సైట్కి వెళ్ళి మన ఇప్పుడు ప్రతి మండల స్థాయిలో కూడా మనకి బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, ఇంటర్నెట్ నెట్వర్క్ సౌకర్యం ఉంది కాబట్టి ఏ ఇంటర్నెట్ నుంచైనా ఒక ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి ఇది టైప్ చేసి అందులో టాప్లో సర్చ్ ఫర్ బ్లడ్ డోనర్ అనే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఏ బ్లడ్ గ్రూప్ మీకు అవసరం ఆ బ్లడ్ గ్రూప్ అక్కడ టైప్ చేసి, ఏ రాష్ట్రంలో అవసరం, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అక్కడ అది టైప్ చేసి దాని తర్వాత జిల్లా, అది ఏ జిల్లాలో మీరు ఉంటున్నారో మీకు ఎక్కడ అవసరం అనేది ఆ జిల్లా మెన్షన్ చేయాలి. ఆ జిల్లా తర్వాత ఏ ఊళ్ళో, లేకపోతే ఊళ్ళో కాకపోతే జిల్లాలో ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరినీ మీరు ఒక లిస్ట్ పొందొచ్చు. ఈ 3 టైప్ చేసి అక్కడ సబ్మిట్ అని కొడితే దాని కింద పేజీకి 30 చొప్పునే పేర్లు, దాని పక్కనే వాళ్ళ ల్యాండ్లైన్ నంబరు, ఈమెయిల్ ఐడి, వాళ్ళ మొబైల్ నంబరు అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అడ్రస్, హౌస్ అడ్రస్ అన్నీ పొందపరిచి ఉన్నాయి. ఆ పక్కనే అక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఆ పక్కనేమో వాళ్ళు అంతకు ముందు ఇచ్చిన రక్తదానం ఎన్ని రోజుల కింద జరిగింది అనేది కూడా నంబర్ ఆఫ్ డేస్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి కనీసం 90 రోజులు అవుతాయి, కానీ మరో మాట మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అనవసరం. కాబట్టి ఆ 90 రోజులు దాటిన వారినే మనం ఇందులో వాళ్ళ పేర్లు చూసి వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకి రక్తం ఇస్తారు. 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఎంతమంది దీనికి రిజిస్టర్ అయినారు? ప్రజెంట్ అవార్డు వచ్చిన నాటికి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? 2005 నవంబర్ 14th ఇది మొదలుపెట్టిన నాడు ఈ నసరావుపేట నుంచి 5 కుర్రాళ్ళు మొదలుపెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు ఇవన్నీ కలిపి ఒక 100 పేర్లు ఉండేవి. ఈ 100 పేర్లతో మొదలుపెట్టిన వెబ్సైట్ ఈరోజు 2009 ఈ రోజుకి మేలో 60,000 మంది స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఈ 60,000 మంది ఆల్రెడీ 30,000 డొనేషన్స్ కూడా చేసి ఉన్నారు. వీళ్ళకి 30,000 కాల్స్ వచ్చాయి, 30,000 మందిని బతికించారు. వీళ్ళు అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి రక్తం ఇచ్చారు. నేను ఈ ఫ్రెండ్స్ టు సపోర్ట్కి చీఫ్ అడ్వైజర్ అండి. నా పేరు రమేష్.